మీ నేహా చౌదరి ఈ రోజు కూడా. సో మీ నేహా ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక ఫుల్ అండ్ సర్ప్రైజ్ తీసుకొస్తుంది కదండి మీకోసం. ఎగ్జాక్ట్లీ అండి, ఈరోజు మీకోసం నేను ఏ సెలబ్రిటీని తీసుకొచ్చాను తెలుసా? అతిలోక సుందరి అండి. రైట్ నో మనందరి ఫేవరెట్ అతిలోక సుందరి గారిని తీసుకొచ్చేసాను. ఎవరాది అనుకుంటున్నారు కదా? ఎగ్జాక్ట్లీ అండి, యు ఆర్ రైట్. మన బాహుబలి ఫేమ్ మన తమన్నా గారు వచ్చేసారనమాట ఈరోజు మీతోటి. బాహుబలిను అక్కడ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవడానికి, అక్కడ కబుర్లు అన్నీ చెప్పడానికి. సో మన అతిలోక సుందరి తమన్నా గారు రెడీగా ఉన్నారు. సో తనతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్టెడ్. హలో తమన్నా గారు. హలో. తమన్నా గారు, ఒకప్పుడు అతిలోక సుందరి అనగానే శ్రీదేవి గారు గుర్తొచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు జనాలందరూ అతిలోక సుందరి అనగానే మీ పేరు కూడా తీస్తున్నారు. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఐ థింక్ నా జనరేషన్లో ఉన్న all the women have only admired Sridevi garu, and of course ఆమెలా ఎవరు ఉండలేరు. But it is very very flattering, and it's very touching to hear people call me that. But I think ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళి సార్కి ఇవ్వాలి, బికాజ్ ఆ ప్రోమోలో ఆ 2 షాట్ పెట్టారు కాబట్టి అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సినిమా చూసాక ఐఎమ్ వెయిటింగ్ టు నో హౌ ద ఆడియన్స్ రెస్పాన్స్. సో యాక్చువల్లీ ట్రైలర్స్ చూసినప్పటి నుంచి మీరు ఓన్లీ గ్లామరస్గా అసలు ఒక గాడెస్ లాగా కనిపిస్తున్నారు. ఇంతకుముందు మీరు చేసిన రోల్స్ ఎక్కువగా గ్లామరస్ రోల్సే. సో ఇందులో కూడా అలా గ్లామరస్గానే కనిపిపోతున్నారా, లేకపోతే మీరు కూడా ఆ ఫైట్స్, హార్స్ రైడింగ్ అలాంటి షేడ్స్ ఏమైనా కనిపిపోతున్నాయా? ఈ సినిమాలో ప్రతి ఒక్క దే మెయిన్ 7 క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ అందరికీ ఒక సంథింగ్ వెరీ పెక్యులియర్ అనేది ఉంటుంది. అండ్ నాకు కూడా అంటే దెర్ ఇస్ స్వోర్డ్ ఫైటింగ్ ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు ప్రోమోలో చూసిన లుక్ ఈజ్ జస్ట్ వన్ లుక్. ఈ క్యారెక్టర్కి ఇంకా షేడ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్గా తెలుస్తాను సినిమాలో. సో అఫ్కోర్స్ ఆ గ్లామరస్ ఎలిమెంట్ ఉంటుంది, బట్ మోర్ దెన్ దాట్ దేర్ ఇస్ అ లాట్ దట్ మై క్యారెక్టర్ ట్రావెల్స్ విత్ ద స్టోరీ, అండ్ స్టోరీని ముందుకి తీసుకెళ్తుంది. బాహుబలి అని టాపిక్ స్టార్ట్ కాగానే అసలు ఈ వెంచర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్టింగ్లో మీ పేరు వినిపించలేదు, రైట్? ఆల్ ఆఫ్ సడన్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు అన్న రేంజ్లో ఎంట్రీ ఇచ్చారు. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? వెల్ ఐ థింక్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్, అండ్ there's a lot of stuff that is happening in the story itself. So and ఈ సినిమా పీరియడ్ ఫిల్మ్ ఉండడం వల్ల షూటింగ్కి చాలా టైం పడుతుంది, బికాజ్ ఇట్ హ్యాస్ దోస్ కైండ్ ఆఫ్ ద సెటప్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ సో హ్యూజ్, అండ్ ఎంత డ్రమాటిక్ ఉంటుందంటే యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ టు బీ స్పెంట్ ఓవర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నా పార్ట్ వచ్చేసరికి వెన్ దే నీడెడ్ మై టైమ్, వెన్ దే నీడెడ్ మై presence in the film, which is 1 year after already filming some portions of the film. అప్పుడు I didn't even know what I'm going to be offered, ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా 1 సంవత్సరం షూట్ చేశారు కాబట్టి నాకేమో స్పెషల్ అపియరెన్స్ గురించి అడుగుతున్నారేమో అనుకున్నాను. ఇట్ వాజ్ ఆల్రెడీ అనుష్క ఈ ఫిల్మ్లో ఉంది కాబట్టి ఈ ఫిల్మ్ ఎంత పెద్ద బడ్జెట్ ఫిల్మ్ ఉంది అవన్నీ తెలిసింది. బట్ రాజ్ సార్తో కలిసిన తర్వాత ఆయన చాలా స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ దిస్ ఇస్ యువర్ క్యారెక్టర్ అండ్ ఈ సినిమా ఎలా ఉంటుంది. అండ్ what I really floored me about sir is ఆయన చాలా సింపుల్ పర్సన్, అండ్ lot of complicated scenes in the film కానీ దాన్ని కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మా జాబ్ బాగా సింప్లిఫై చేస్తారు, బికాజ్ ఏదైనా ట్రికీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ట్రికీ సీన్ ఉన్నప్పుడు ఆయన సొంతంగా ఫస్ట్ ట్రై చేసుకుని ఆ తర్వాత మాకు పంపిస్తారు. సో యాక్షన్ ఉన్న ఏదైనా టఫ్ ఉన్నా ఫస్ట్ ఆయన ట్రై చేస్తారు, ఆ తర్వాత మాకు పంపిస్తారు. సో ఐ ఫీల్ దట్స్ it's an amazing thing as a director. He can if he wants, he does not need to do all that, but I'm always చాలా passionate about the film, and అంటే డే నైట్ ఏమీ చూడకుండా పనిచేశారు ఈ సినిమాకి. బల్గేరియా అప్పుడు చూసాను యాక్చువల్లీ. పొద్దున షూటింగ్లో ఉంటారు, ఆ తర్వాత సౌండ్ మిక్సింగ్లో ఉంటారు, ఆ తర్వాత ఏదో ఎడిటింగ్లో ఉంటారు, ఆ తర్వాత ఏదో పనిలో. he was always busy doing something or the other for the film. సో ఆ డెడికేషన్ చూసి మేము కూడా ఇంకా బాగా చేయాలి, ఇంకా ఈ సినిమాకి చాలా ఇవ్వాలని అనిపిస్తుంది. అండ్ మన ప్రభాస్ గారితో ఆల్రెడీ మీరు రెబల్లో చేశారు. సో దిస్ అగైన్ బాహుబలి. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? అంటే వీ బికేమ్ ఫ్రెండ్స్ వెన్ వీ షాట్ ఫర్ రెబెల్, అండ్ బట్ ఆ తర్వాత అంటే నేను కూడా ఆయన సినిమాలు చాలా ఫాలో అయ్యాను. అంటే రెబెల్ ఉండొచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ ఉండొచ్చు, మిర్చి. ఆయన చాలా కమర్షియల్ సినిమాలు చేశారు, చాలా లవ్ స్టోరీస్ చేశారు. He has an image where he can carry off a completely commercial film action toti,
అండ్ ఆల్సో వెరీ టిపికల్ లవర్ బాయ్ అలాంటి ఇమేజ్ కూడా క్యారీ చేయొచ్చు. బట్ ఐ ఫీల్ లైక్ ఆఫ్టర్ డూయింగ్ అ ఫిల్మ్ లైక్ బాహుబలి ఆయన యాక్షన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. లైక్ ఐ ఫీల్ లైక్ సినిమాల్లో హీరోస్ ఆఫ్ కోర్స్ దే ఆల్వేస్ కమర్షియల్ సినిమాలో ఆల్వేస్ దే ప్రొజెక్టెడ్ లార్జర్ దెన్ లైఫ్, బట్ దిస్ ఈజ్ ఆన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. లైక్ ఒక సాంగ్ ఉంటుంది వేర్ ఐవ్ సీన్ ప్రభాస్ డూయింగ్ సమ్ యాక్షన్ ఇన్ దట్. ఆ సాంగ్ చూసేటప్పుడు ఐ కుడెంట్ లుక్ ఎట్ మై సెల్ఫ్, ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ ప్రభాస్ బికాస్ దట్స్ అ కైండ్ ఆఫ్ వర్క్ హీస్ డన్. అండ్ షూట్ చేసేటప్పుడు కూడా నేను దగ్గర నుంచి చూసేటప్పుడు అయ్యో దీనికి ఎంత కరేజ్ కావాలి, కానీ ఆయన ఎప్పుడు కూడా ఒకసారి కూడా యూనో ఏమీ ఆలోచించకుండా ఎనీ స్టంట్స్ చేశారు ఈ సినిమాలో. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ నో బట్ హీ హ్యాడ్ అ షోల్డర్ సర్జరీ అండ్ హీ రికవర్డ్ ఫ్రమ్ దాట్. ఆ తర్వాత 100 days ఇంకా ఆయన స్టంట్స్ షూట్ చేశారు. సో ఐ హ్యావ్ అమేజింగ్ రెస్పెక్ట్ ఫర్ ప్రభాస్ బికాజ్ అంటే వాళ్ళందరూ నన్ను ప్రొఫెషనల్ అంటూ ఉంటారు, బట్ ఐ థింక్ దే ఆర్ వే సుపీరియర్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ దే ఆర్ వే మోర్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ దెన్ ఐ కెన్ ఎవర్ బీ. సో అదే నేను ప్రభాస్ని చూసి ఇంకా ఇది నేను నేర్చుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బాహుబలి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ తమన్నా గారితో. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు యూనో రానా గారితో కానీ అనుష్క గారితో కానీ స్క్రీన్ షేర్ చేసుకోవడం. సో హౌస్ దాట్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ రానాతో నేను అసలు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేయలేదు. స్వీటీతో ఇంకా హ్యాడ్ వన్ సీన్ అండ్ అఫ్ కోర్స్ ఐ నో సోషల్లీ అందరితో కలుస్తూ ఉంటాం అండ్ రానాని కూడా ఐ నో హిమ్ అదర్వైజ్ బట్ వీ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ బట్ వాళ్ళు ఇద్దరికి ఉన్న రోల్స్ అసలు ఈ సినిమాలో పార్ట్ ఉన్న మీరు ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఈవెన్ హిందీ ఫిల్మ్ నుంచి ఈ సినిమాలో ఒక చిన్న రోల్ ఉంటే బాగుంటుంది అలా అనుకుంటున్నారు. సో రానా కానీ అనుష్క కానీ చాలా ఇంపార్టెంట్ పాత్రలో ఉన్నారు. అండ్ ఐ థింక్ రానా మేక్స్ అ వెరీ గుడ్ లుకింగ్ విలన్, హీ మేక్స్ అ వెరీ లైకబుల్ విలన్. అంటే చాలా తక్కువ సినిమాలు ఉంటాయి వేర్ ద విలన్ బికమ్స్ వెరీ మెమరబుల్. సో అలాంటి సినిమా వేర్ యూనో Rana has like he's playing two different age groups. He's playing the younger version also and the older version also. సో ఆ వేరియేషన్ అనేది ఈ సినిమాలో మీకు కనపడుతుంది. అండ్ స్వీటీ ఆఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ యాజ్ అన్ యాక్ట్రెస్ ఆమెని ప్రూఫ్ చేసుకుంది, బట్ ఐ ఫీల్ ఈ సినిమా దాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్తుంది అండ్ ఇట్ షుడ్ బి అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ హర్ ఇన్ హర్ కెరియర్. నేను మూవీ రిలీజ్ కాకముందే అసలు ఈ స్టోరీ ఇలా ఉంటుంది అలా ఉంటుందని 100 members 100 different స్టోరీస్ చెప్తున్నారు, బట్ ఏది కన్క్లూజన్కి రాలేదు అన్లెస్ అంటే ఇట్ హ్యాస్ టు రిలీజ్. బట్ యునో సమ్ ఆర్ ది అదర్ వే వీ కీప్ హియరింగ్ వన్ కామన్ పాయింట్ ఏంటంటే అవంతిక ఈజ్ గోనా బి రానాస్ డాటర్ అనేసి. ఈజ్ దట్ ట్రూ? సమ్ రియలీ వియర్డ్ ఈ సినిమా గురించి ఏంటో చాలా రూమర్స్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ తో అబ్సల్యూట్లీ కాదా అసలు. ఐ థింక్ తెలియని వాళ్ళు ఐ థింక్ ఇంకా బెటర్ స్టోరీ రాస్తున్నారు మాకన్నా. ఓకే, సో వీ వర్ లైక్ ఎక్సైటెడ్ అనమాట. ఏంటి అవంతిక యూ గోనా బీ రానాస్ డాటర్ అనేసరికి అసలు స్టోరీలో ఎలా యాక్సెప్ట్ చేస్తాం, ఎలా ఉంటుంది అనేసి. అలా ఏం లేదు సినిమా యాక్చువల్లీ మేము కూడా యాజ్ యాక్టర్స్ కూడా కరెక్ట్గా తెలియాలంటే సినిమా చూడాల్సింది. బికాజ్ ఈ సినిమాలో సో మచ్ విఎఫ్ఎక్స్ ఇస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ సినిమా షూట్ అయిన తర్వాత కూడా మేము కరెక్ట్గా పర్సీవ్ చేయలేము ఈ సినిమా ఇలా ఉంటుందని, బికాజ్ ఇస్ సో మచ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇన్ ద ఫిల్మ్. చాలాసారి బ్యాక్గ్రౌండ్ లేకుండా షూట్ చేసాం. ఈ మహేష్మతి కింగ్డమ్ మొత్తం అంతా వాళ్ళు RFCలో క్రియేట్ చేశారు. సో బికాస్ ఆఫ్ సో మచ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ బీయింగ్ ఇన్ అ ఫిల్మ్ లైక్ దిస్, యాజ్ యాక్టర్స్ కూడా అంటే మేము ఆలోచించలేము, ఆడియన్స్ అసలు ఛాన్సే లేదు, వాళ్ళు ఆలోచించడమే ఛాన్సే లేదు. బట్ డెఫినెట్గా ఒక విషయం చెప్పొచ్చు ఈ సినిమా గురించి, దట్ ఇట్ హ్యాస్ ద మోస్ట్ ఎక్స్ట్రావగెంట్ విజువల్స్. అండ్ ఇండియన్ సినిమాలో చూసే వీఆర్ కాలింగ్ ఇట్ ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అండ్ వీఆర్ కాలింగ్ ఇట్ దాట్ ఫర్ ది ఓన్లీ రీజన్ దట్ ఈ స్కేల్ మీద ఫిల్మ్ లైక్ దిస్ హ్యాస్ నెవర్ బిన్ మేడ్. So for us it's very special that we are a part of a film which is being projected today. Telugu, Tamil మాత్రమే కాదు, మలయాళం గానీ హిందీ గానీ రిలీజ్ అవుతుంది with Dharma Productions in Hindi. And that's a very big production house to back us up, because
వాళ్ళకున్న రెప్యుటేషన్, వాళ్ళకున్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఈ సినిమాలో నమ్మారంటే ఇట్స్ బిగ్ ప్యాట్ ఆన్ అవర్ బ్యాక్ అండ్ వీ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఎన్కరేజింగ్ ఫర్ అస్. అండ్ అవంతిక క్యారెక్టర్, ఐ మీన్ రియల్ లైఫ్ క్యారెక్టర్లో ఎక్కడైనా ఏమైనా కామన్ పాయింట్స్ ఉన్నాయా? This is something that I surprisingly noticed while dubbing the film. There is no connection in terms of my character in the film and me. But కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని మేనరిజమ్స్ కానీ like I think that credit should go to Rajmouli sir. And when he gives you a characterization, ఆ క్యారెక్టరైజేషన్ లోపలే ఉంటాం. అవును. బట్ హీ లెట్స్ యూ ఒక జీవించడానికి ఆయన ఒక అవకాశం ఇస్తారు. సో హీ లెట్స్ యూ ఆల్సో ఇంప్రొవైజ్ అండ్ లెట్స్ యూ బీ ఇన్ దట్ స్పేస్, చాలా ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయకుండా. అండ్ ఐ థింక్ దాట్స్ ప్రాబ్లీ ద రీజన్ వై ప్రభాస్ పర్ఫార్మెన్స్ కానీ రానా, అనుష్క, we've all had something that we can contribute in a film like this. And so yeah, I feel like although there's no connection per se, but it's like a part of you somewhere that is reflecting on screen. Okay, so somewhere you feel like okay, ఏదో కొంచెం certain like I don't know, certain expressions, కొన్ని looks చూస్తే direct గా ఏమీ కనెక్షన్ ఉండదు, but there's a feeling of belonging to that character. ఓకే, బాహుబలి మూవీ మొత్తంలో మీ క్యారెక్టర్ తప్ప బాగా ఎక్కువగా మీరు ఇష్టపడిన క్యారెక్టర్ ఏది, మీ ఫేవరెట్ క్యారెక్టర్? ఐ థింక్ ఈ సినిమాలో అమ్మాయిల క్యారెక్టర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. విమెన్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్. బట్ పర్టికులర్గా నాకు శివగామి క్యారెక్టర్ చాలా చాలా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ దట్స్ ప్లేడ్ బై రమ్యకృష్ణ గారు. అండ్ రమ్యకృష్ణ గారు అంటే నాకు షీఈ్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ బికాస్ సినిమా ఫీల్డ్ వచ్చినప్పుడు ఆమె రెఫరెన్సెస్ తీసుకుని నేను సినిమా చేసే క్యారెక్టర్స్ ఉన్నాయి అలా స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్లో. సో వాచింగ్ హర్ పర్ఫార్మ్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటే మీరు ప్రోమోస్ చూస్తేనే మీకు తెలుస్తుంది షీ సచ్ అ స్ట్రాంగ్ పర్ఫార్మర్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న సీన్స్ చూస్తే ఇంకా ఎవరిని ఊహించుకోలేం. సో షీ ఈజ్ సంబడీ హూ వాజ్ టోటలీ లైక్ ఓన్ ద క్యారెక్టర్. మెయింటైనింగ్ సేమ్ స్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఫర్ ఎ లాంగ్, ఆల్రెడీ మీరు ఒక 1 year లేట్ అంటే 2 years మూవీతో వర్క్ చేశారు. సో సేమ్ స్ట్రక్చర్ సేమ్ డైట్ మెయింటైన్ చేయడం రియలీ అ టఫ్ థింగ్. సో అలా అది ఎలా చేశారు అసలు? For me it wasn't so difficult as it was for the boys because they're playing like Prabhas is playing Shivadu and Bahubali, so they're playing two different people. So and Shivadu is like about 10 kgs lighter than Bahubali. So వాళ్ళకున్న కష్టం ఇంకా ఎక్కువ than me because I had to just put on a few kgs and then stay there. But for Prabhas and Rana, they had to really change sizes. They had to become like actually a different body size altogether. So వాళ్ళని చాలా కష్టపడడం చూశాను బికాజ్ వాళ్ళు ఈదర్ ఎక్స్ట్రీమ్ డయట్స్లో ఉంటారు వేర్ దే ఆర్ బేర్లీ ఈటింగ్ ఎనీథింగ్, కానీ డేస్ సర్వైవ్ చేయాలి, కళ్ళు టైర్డ్గా అవ్వకూడదు, అలాంటి ఇష్యూస్ ఉంటాయి ఫర్ యాక్టర్స్. But for me it was much easier because I didn't have to do anything extreme. So but Prabhas Rana both had quite a tough time. Now if you see them, they're actually shrunken versions of what they were while they were shooting actually. Bahubali and Bhalal they were respectively. Yeah. So వాళ్ళని చూస్తే it's like నిజంగా సల్యూట్ చేయాల్సి అనిపిస్తుంది బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ ఈట్ సో మెనీ టైమ్స్ ఇన్ ద డే, బట్ దాన్ని ఆ కంట్రోల్ చేస్తూ వెళ్ళటం అనేది ఇది చాలా చాలా గొప్ప విషయం. అండ్ ఇస్ దేర్ ఎనీ మీ ఫేవరెట్ మోస్ట్ మెమరబుల్ టైమ్ త్రూ అవుట్ దిస్ బాహుబలి షూట్? I had my birthday was celebrated on the sets of Bahubali. I was in Bulgaria with the entire unit, and while the Rajmouli sir made sure that I had like it was a day we were shooting action, but he kept very light work for me and he really made sure like my birthday was celebrated. Andaru bite kellam and it was very very sweet of the entire unit because మీరు తెలుసుంటుంది that Rajmouli sir సినిమాలు అందరూ ఫ్యామిలీ మొత్తం షూటింగ్లో ఉంటారు. సో it's like I did not feel like I'm away from home. I felt like I was at home because వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉంటున్నారు. Mama also was with me and it was a beautiful, I think one of my best birthdays that I celebrated on a set. So I have to thank the Bahubali team. They were very very sweet to me. Welcome back to Bahubali special interview with Tamanna Garito. So let us know something different about Rajmouli garu, what you have observed in person. I think see oka film set lo the energy around in the set is a lot drawn from the director. ఆయన ఎలా ఉంటారు,
వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ యాక్టర్స్ కానీ అదే రిఫ్లెక్ట్ అవుతారు. సో ఐ ఫీల్ లైక్ వెన్ ఐ వర్క్ విత్ రాజమౌళి సార్ ఐ సా దట్ హీస్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ప్లాన్డ్. అంటే ఇలాంటి సినిమా తీయటమే కుదరదు. ఇఫ్ యూ నాట్ వెల్ ప్లాన్డ్ యూ కెన్ నెవర్ టేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ప్లాన్డ్. ఆ తర్వాత హీఈస్ ఆల్సో వెరీ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్, అండ్ దాట్స్ ప్రాబ్లీ ద రీజన్ వై ఈవెన్ ఇంత పెద్ద సినిమా షూట్ చేసేటప్పుడు ఎవ్రీబడి ఎల్స్ కెన్ కీప్ దేర్ కామ్ అండ్ కంపోజర్, బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కీప్ గోయింగ్ రాంగ్ ఆన్ ద సెట్. సో అది కంట్రోల్ అవ్వాలంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ రియలీ రియలీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ స్ట్రాంగ్ అండ్ కీపింగ్ హిస్ కూల్. అంటే there were so many situations where things were out of control, but Raj sir always had like very whenever you would meet him, he'd be completely calm and composed. I'm sure lopala ela untundi emo teliyadu gani, but baita he was always very calm and composed, and that I really respect about him. He never lost his temper, not on the smallest person on the set to the artists or technicians. So I think that's something I'd always want to learn from him. And I also feel like ippudu varaku నేను ఎవరిని అలా చెప్పలేదు that I want to be like them, but when it comes to Raj sir I really want to be like him, because ఆయనకున్న పర్సనల్ లైఫ్ కున్న బ్యాలెన్స్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కున్న బ్యాలెన్స్ చూస్తే ఐ ఫీల్ లైక్ హీఈస్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ టు ద younger generation of actors and people, and I'm very lucky I worked with him at least this one. యా అండ్ మీ పచ్చబొట్టు సాంగ్ అసలు అది విన్న దగ్గర నుంచి అసలు మీరు దాంట్లో మీతో పాటు ఎవరి నుంచి కూడా పోతున్నాం మేము మీ పేరుగా. సో ఇట్స్ లైక్ సర్ప్రైజ్. It's Prabhas and my song. ఈ సినిమాలో ప్రభాస్ I'm paired opposite Prabhas, paired opposite Shivudu character, and but that song is truly a beautiful song. In fact నేను షూట్ చేసేటప్పుడు కూడా నాకు when I used to go back home I used to have that song running in my dreams, and I said, Kivani sir, this is a beautiful song you've made in the album, and అది నిజంగా ఆడియన్స్తో ఉండిపోతుందని అనిపిస్తుంది. And when I heard people also having the same reaction, I was like, okay, what I experienced was exactly what's happening to people. So it's a beautiful song. Okay. So actually, in short, what is Avantika's character and how is it gonna be? Well, my character, నేను ఎక్కువ డైవర్జ్ చేయలేను దాని గురించి, బట్ in the parameters she's a princess warrior, and a lot of very strong. What you see in the promo is just one part of the characterization, but there's a lot more depth to the character, and there's a lot more strength to the character. So I think అది సినిమా చూస్తే. ఓకే, సో ఈ మూవీ మొత్తం అందరు బాగా దెబ్బలు తగిలించుకున్నారని విన్నాము, ఫుల్ ఆఫ్ ఇంజురీస్, అసలు ఎప్పుడు సర్ప్రైజెస్ అంటే టెన్షన్. సో మీకు కూడా ఏమన్నా అలా దెబ్బలు అలాంటి? Yeah, I had a very small fracture in my left hand, and that was in the first shot of doing the fight. So I had to shoot the fight with the little bit of a wrist issue. But నా ప్రాబ్లం చూస్తే చాలా చిన్నగా ఉంది. ప్రభాస్ హ్యాడ్ షోల్డర్ ఇంజరీ which he recovered from. Rana had a knee problem which he recovered from. So వాళ్ళిద్దరిని చూస్తే నాకు నా దెబ్బ చాలా చిన్నగా అనిపించింది, చాలా సిల్లీగా అనిపించింది యాక్చువల్లీ. And I think we were all so obsessed with just shooting the film. I think none of us actually cared about our injury. ఈసారి తమన్నా గారిని ఏమైనా స్వాట్ ఫైట్, దట్ హార్స్ రైడింగ్ చూడొచ్చా అలా చేస్తే? Yes, sword fighting ఉంటుంది ఈ సినిమాలో, and like for me my weapon is a bow and arrow. So yeah, so you can see me with that. Okay, so bow and arrow అని చెప్పారు, దానికి ఎటువంటి ట్రైనింగ్ అదేమైనా ముందుగా ప్రయర్? Well, you need to have really strong arms to be able to hold on to a bow and arrow. ఇది చూడడానికి బాగా సింపుల్ గా ఉంటుంది కానీ దాన్ని పట్టుకోవడం అంటే చాలా కష్టం. సో ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? ఎటువంటి I had very little time to train because నేను చాలా లేట్గా వచ్చాను సినిమాకి. అందరికి ఒక 6 months అలా టైం ఉంటుంది, వాళ్ళు ప్రిపేర్ చేయగలిగారు. బట్ ఐ హ్యాడ్ టు ఓవర్ నైట్ లెర్న్ మై స్టఫ్ అండ్ కమ్ ఆన్ సెట్. ఓకే, సో నాకు టైం చాలా తక్కువ దొరికింది. ఓకే, సో హౌ మెనీ డేస్ వర్ యు షూటింగ్ టువర్డ్ దిస్? ఆఫ్టర్ 1 year you came, so 2 years later. Yeah, 1.5, almost 1.5, 2 years must have been. I haven't calculated the time, but I'm assuming it's 1.5 years. వాళ్ళకి 3.5 years పడింది, నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చాను. సో యా, సో యు వర్ షూటింగ్ ఫర్ ఆల్ 2 years? In bits and మధ్యలో వచ్చి షూట్ చేయటం అంటే it took overall the film took for me 2 years, but I kept coming and going because I was shooting other films also. Okay, so what is your favorite scene other than yours, favorite scene throughout the movie Bahubali? I think ఈ సినిమాలో ఒక వాటర్ఫాల్ ఎపిసోడ్ ఉంటుంది, you must have seen it in the promo. So that is of course just one shot of what the entire visual will be, but our entire episode will be very very, I think visual ga it will completely stun the audiences అనుకుంటున్నాను. And last question, so actually ఇప్పటివరకు మీరు షూట్ చేసిందంతా కూడాను
న్యాచురల్గా బిహైండ్ ఉంటుంది దట్ సో దట్ యూ కుడ్ గెట్ దట్ ఫీల్ అండ్ యూ కుడ్ డూ దట్ పర్ఫామ్. కానీ ఇందులో ఎక్కువగా విఎఫ్ఎక్స్ వాడడం వల్ల గ్రీన్ మ్యాట్ ఉండడం వల్ల యూ కాన్ సీ వాట్ ఈస్ రియలీ Yeah, you బిహైండ్. can't. సో ఆ ఫీల్ అనేది రియల్గా రాదు. సో ఎట్ దాట్ టైమ్స్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే మామూలు సినిమాల కన్నా ఈ సినిమాలో ఇమాజిన్ ఎక్కువ వాడాల్సి వచ్చింది బికాజ్ ఈ క్యారెక్టర్స్ లార్జర్ దెన్ లైఫ్ ఉండడం వల్ల, బ్యాక్గ్రౌండ్స్ లార్జర్ దెన్ లైఫ్ ఉండడం వల్ల యూ హ్యాడ్ టు యూజ్ లిటిల్ మోర్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ దెన్ యూ వుడ్ డూ ఇన్ ఎనీ అదర్ ఫిల్మ్. సో ఎస్ అఫ్ కోర్స్ ఆ గ్రీన్ మ్యాట్ షూట్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది ఇన్ ద సెన్స్ దట్ యూ నీడ్ టు థింక్ అబౌట్ అ లాట్ మోర్ థింగ్స్ దెన్ యూ నార్మలీ డూ బికాజ్ ఆ థింగ్స్ ఉంటాయి మీ పక్కన, సో యూ కెన్ డోంట్ నీడ్ టు ఇమాజిన్ దెమ్. బట్ ఇలాంటి సినిమా ఉన్నప్పుడు కొంచెం ఇమాజినేషన్ ఎక్కువ ఉండాల్సిందే. Okay. You didn't find tough because that is something different and very new. యా డెఫినెట్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఈ సినిమాలో ప్రతి షాట్ ఏదో దాంట్లో ఏదో ఒక ట్రిక్ ఉంటుంది. ఏమి ఈ సినిమాలో అసలు ఒక షాట్ కూడా సింపుల్ షాట్ కాదు. ఇస్ నో స్ట్రేట్ ఫార్వర్డ్ షాట్ లైక్ ఓకే యూనో ఇది చేస్తే ఇది కరెక్ట్గా అయిపోతుంది అనే అలా షాటే లేదు ఈ సినిమాలో. సో వెన్ వీఆర్ షూటింగ్ దిస్ ఫిల్మ్ వీఆర్ ఓకే వెన్ యూర్ షూటింగ్ బాహుబలి ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనే ఒక మైండ్లో థాట్ పెట్టుకుని వీస్ టు షూట్ ద ఫిల్మ్. Okay. సో యా దట్స్ హౌ ఇట్ వాజ్. Awesome. So ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వెల్ ఐ జస్ట్ వాంట్ సే ప్లీజ్ 10 జూలై వెళ్ళి ఈ సినిమా థియేటర్స్లో చూడండి. పైరసీని అవాయిడ్ చేయండి. ఈ సినిమా అసలు పెద్ద స్క్రీన్లో చూడాల్సిన సినిమా అండ్ ఐమాక్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఐమాక్స్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద బిగ్ స్క్రీన్స్ అండ్ పైరసీని కంప్లీట్గా అవాయిడ్ చేసుకోండి. సో దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much for coming here and spending Thank you. time with us, Thank Tamanna you. garu. It's awesome knowing you. Pleasure's all mine. Thank you. సో చూసారు కదండి మన అవంతిక గారితోటి మన తమన్నా గార్జియస్ బ్యూటీ తోటి మన స్పెషల్ ఇంటర్వ్యూని. సో తన మాటల్లో కూడా మీరు విన్నారు కదా తన రిక్వెస్ట్ అందే కదండి మా అందరి రిక్వెస్ట్ కూడా ప్లీజ్ కిల్ పైరసీ. అంత కష్టార్జితం అండి ఇది, నార్మల్ సినిమా కాదు, 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమానండి. ఊరికే అలాగా సీడీలో పెట్టేసుకొని ఊరికే అలా కూర్చొని పైరసీ చేసి దాన్ని నాశనం చేయ ఎందుకు చెప్పండి? వాళ్ళ కష్టాన్ని అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇద్దాము. మన కోసం మన ఆనందం కోసం వాళ్ళు అంత కష్టపడి తీసిన మూవీ బాహుబలి మూవీ. సో హ్యాపీగా వెళ్ళి సినిమాలో దర్జాగా రాయల్గా విజిల్స్ వేసుకుంటూ మూవీని ఎంజాయ్ చేద్దాం. ఎనీవే ఇది మాట ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మన గార్జియస్ తమన్నా గారితో. దిస్ ఇస్ యువర్ నేహా చౌదరి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.